వెల్కమ్ టు ఐ న్యూస్. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల సమయం దొరికినప్పుడల్లా తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకునేవారా? అయితే మీరే మాకు కావాలి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు మిమ్మల్ని మించిన బకరాలు ఎవ్వరూ దొరకరు. స్వామివారి దర్శనానికి ముందే మిమ్మల్ని నిలువు దోపిడీ చేస్తారు. మార్గం మధ్యలోనే మిమ్మల్ని దారి దోపిడీ చేస్తారు. అవును, భారతదేశంలో ఏ నగరం నుంచి ఏ నగరానికి విమానంలో వెళ్లాలన్నా టికెట్ ధర 5,000 నుంచి 10,000 దాటదు. కానీ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలంటే మాత్రం ఒక్కొక్కరికి గరిష్టంగా 19,000 వరకు వసూలు చేస్తున్నారు. నలుగురు సభ్యుల కుటుంబం తిరుపతి వెళ్లి వస్తే 2 లక్షలు కక్కాల్సిందే. ఈ దోపిడీ గురించి పట్టించుకునే నాథుడే లేడు. విమానయాన శాఖ మంత్రి ఏపీకి చెందిన వారే అయినా ఈ దారి దోపిడీని అరికట్టలేకపోవడం భక్తుల కర్మ. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మధ్య 1600 కిలోమీటర్ల దూరం. ఈ రెండు నగరాల మధ్య విమాన ఛార్జీ 6,000 నుంచి 8,000. ముంబై నుంచి ఢిల్లీకి ఛార్జ్ 7,000 నుంచి 9,000 లోపే. బెంగళూరు నుంచి ఢిల్లీకి కూడా 8 నుంచి 10,000 లోపే. హైదరాబాద్ నుంచి తిరుపతికి దూరం 600 కిలోమీటర్ల లోపే. కానీ ఈ రెండు నగరాల మధ్య విమాన ఛార్జీ 9,000 నుంచి 17,000 రూపాయలు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణ సమయం 2 గంటలైతే తిరుపతి ప్రయాణ సమయం గంట మాత్రమే. దూరం సమయం ఎక్కువైనా ఢిల్లీ కన్నా దూరం సమయం తక్కువైన తిరుపతి ఎవ కాస్ట్లీ. ఎందుకు అంటే తిరుపతి వెళ్లేవారు భక్తులు కాబట్టి. భక్తులను తేలిగ్గా మోసం చేసి వారి జేబులు ఖాళీ చేయడం తేలిక కాబట్టి. ఎండాకాలంలో అయితే ఈ దోపిడీకి అడ్డు అదుపు ఉండదు. పీక్ టైంలో సెలవు దినాల్లో అయితే ఛార్జ్ ఏకంగా 19,000 దాటుతోంది. అంటే నలుగురు సభ్యుల కుటుంబం తిరుపతికి విమానంలో వెళ్లి రావాలంటే విమాన ఛార్జీలే 2 లక్షల రూపాయలు దాటుతున్నాయి. ఇతర నగరాలకు వెళ్లాలంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే విమానయాన సంస్థలు తిరుపతికి మాత్రం ఎందుకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి అనేదే ఇక్కడ ప్రశ్న. ఇందులో వింత ఏమీ లేదు. తిరుపతికి వెళ్లే వారంతా భక్తులు కాబట్టి దైవ భక్తి ఉన్న వారిని తేలిగ్గా మోసం చేయొచ్చు. ఎంతైనా దారి దోపిడీ చేయవచ్చనే మర్మం తెలిసిన ప్రభుత్వ ప్రైవేటు సంస్థల మాయాజాలం ఇదంతా. అప్పటికే స్వామివారి దర్శనం కోసం టికెట్లు కూడా బుక్ అయి ఉంటాయి కాబట్టి దర్శనం మిస్ కావద్దంటే ఎంతైనా చెల్లించి తిరుపతికి వెళతారు అనే బలమైన నమ్మకమే విమానయాన సంస్థల దోపిడీకి కారణం. కేవలం హైదరాబాద్ నుంచి తిరుపతికి మాత్రమే కాదు, దేశంలోని ఏ నగరం నుంచి తిరుపతికి పోవాలన్నా జేబులు ఖాళీ కావాల్సిందే. న్యూఢిల్లీ నుంచి తిరుపతికి వెళ్లాలంటే విమాన ఛార్జ్ 13,000 నుంచి 21,000 దాకా పలుకుతోంది. న్యూఢిల్లీ నుంచి తిరుపతికి అవతల ఉన్న చెన్నై పోవాలంటే అయ్యే ఛార్జ్ మాత్రం కేవలం 7,000 రూపాయలు మాత్రమే. తిరుపతి వెంకన్న భక్తులను ఎంత ఈజీగా దోచుకుంటున్నారో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. విచిత్రం ఏమిటంటే దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇంత భారం లేదు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన ఛార్జ్ 7,000 నుంచి 9,000 రూపాయలే. 600 కిలోమీటర్ల దూరంలోని తిరుపతి కన్నా 1,300 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు విమాన ఛార్జీలు తక్కువ. అయోధ్యకు వెళ్లే భక్తులకు ఎక్కువ భారం పడకూడదని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వల్ల విమానయాన సంస్థలు రామ భక్తులకు తక్కువ ఛార్జీలతోనే ప్రయాణ యోగం కల్పిస్తున్నారు. కానీ తిరుపతి భక్తుల గురించి పట్టించుకునే నాథుడి లేడు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అయినా సరే తిరుపతికి వెళ్లే భక్తులను దారి దోపిడీ చేస్తుంటే ఏమీ చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇదే విషయంపై రామ్మూర్తి నాయుడిని నిలదీశారు కూడా. సామాన్యులు కూడా విమానయానం చేయాలన్నదే తమ ఆకాంక్షని, అందుకే ఉడాన్ అనే పథకం ప్రవేశపెడుతున్నామని కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా ప్రకటించుకుంది. కానీ తిరుపతికి వెళ్లే సామాన్య భక్తులకు మాత్రం విమానంలో మోయలేని ఛార్జీలు వేస్తున్నారు. ఇదెక్కడి ద్వంద్వ నీతి అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.